సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ వాషింగ్టన్ డీసీ వర్జీనియా ఏరియాలో ఉన్నాము. సో ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతిదీ ఒక H1 స్టూడెంట్స్ కానివ్వండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కానివ్వండి, ఒక భయానకమైన కన్ఫ్యూజన్. ఎట్లా అంటే కనుక వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోవాలా అన్నది రోజుకొక ఇక్కడ అమెరికన్ సిస్టమ్ లో ఏంటంటే తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. అట్లాగే ఇండియా నుంచి కూడా చాలా మంది కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఎగ్జాక్ట్ అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది. ఇది జరగబోతుంది, అది జరగబోతుంది, H1 వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు, అలాగే F1 స్టూడెంట్స్ ఇండియా వెళ్ళిపోతున్నారు. ఇంకా అట్లాగే ఏంటంటే గ్రీన్ కార్డ్స్ అసలు ఎప్పుడు వస్తాయా రావా అనేది కూడా చాలా స్పెక్యులేషన్ ఉంది. అదిట్లో మనకి ఈ రోజు సోమిరెడ్డి లా ఫర్మ్ నుంచి సంతోష్ సోమిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సంతోష్. సో థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఈ రోజు మనకి ఇమిగ్రేషన్ ప్రముఖ వర్జీనియా, మేరీలాండ్ ఇట్లాగా అమెరికాలో ప్రముఖ ఇమిగ్రేషన్ లాయర్. అట్లాగే మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా చాలా మంది స్టూడెంట్స్ యూనివర్సిటీస్ లో స్టక్ అయిపోయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా వీరు ఫ్రీగా అసలు కన్సల్టేషన్ ఏది తీసుకోకుండా చాలా హెల్ప్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేసేసి ఇండియా వెళ్ళడానికి కూడా వాళ్ళు లాయర్ గారు చాలా హెల్ప్ చేశారు, సోమిరెడ్డి గారు. సో సార్, సోమిరెడ్డి గారు ఇక్కడ మనకి చూస్తుంటే ఇప్పుడు అసలు ఏంటి అమెరికాలో పరిస్థితి కానివ్వండి, ఇప్పుడు H1 వాళ్ళకి కానివ్వండి, అలాగే గ్రీన్ కార్డ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఏం చేస్తున్న ప్రొక్లమేషన్ ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 1 or 2 ఫేస్ అంటే ఫస్ట్ ఆర్డర్ 1, ఆర్డర్ 2 అట్లాగా ఇస్తూ ఉన్నారు. వాటి గురించి కొద్దిగా డీటెయిల్డ్ గా కొద్దిగా చెప్తారండి. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా పెరిగిపోయిందండి. ఓకే, సో దీని వల్ల చాలా మంది యుఎస్ వర్కర్స్ కి జాబ్స్ పోయాయి. సో వాళ్ళకి తొందరగా జాబ్స్ రావడానికి ఏం చేస్తున్నారంటే, ట్రంప్ డజంట్ వాంట్ ఎనీ ఫారెన్ వర్కర్స్ టు కంపీట్ విత్ దెమ్. సో దట్ ఆ జాబ్స్ ఏవైతే ఇప్పుడు కొత్త జాబ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో దోస్ కెన్ బి గివెన్ టు యుఎస్ వర్కర్స్. ఓకే, సో దీనికోసం అని 2 ప్రొక్లమేషన్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఫస్ట్ వన్ ఏమో April 23rd ఇష్యూ చేశారు. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారము ఇమిగ్రెంట్ వీసాస్ ని బ్యాన్ చేస్తారు. అంటే లైక్ దే స్టాప్ ఇష్యూయింగ్ ఇమిగ్రెంట్ వీసాస్, గ్రీన్ కార్డ్ వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం ఆపేశారు అనమాట. దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీవన్ హూ ఇస్ ఆల్రెడీ హియర్. అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ లేదు. ఇదంతా ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ దోస్ హూ ఆర్ కరెంట్లీ అబ్రాడ్, ఇండియాలో కానీ వేరే చోట కానీ. సో ఎవరైతే ఫస్ట్ ప్రొక్లమేషన్ ఆర్డర్ ప్రకారము ఓన్లీ గ్రీన్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో బట్ కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, అసిస్టింగ్ విత్ కోవిడ్-19 రీసెర్చ్ ఆర్ EB-5 కానీ, బికాజ్ EB-5 కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ఎగ్జామ్ చేశారు. ఆర్ ఇప్పుడు యుఎస్ సిటిజన్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ వాళ్ళని కొంతమంది ఎగ్జామ్ చేశారు. వాళ్ళని తప్పితే వేరే వాళ్ళు ఎవరిని కూడా గ్రీన్ కార్డ్ వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ కావడానికి లేదు. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్ వాస్ ఫర్ 60 days, బట్ నౌ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్. సో ఇయర్ ఎండ్ వరకు ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ అట్లాగే ఉంటుంది. సెకండ్ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు ఎప్పుడు June 22nd రోజు, విచ్ వెంట్ ఇంటు ఎఫెక్ట్ ఆన్ June 24th. ఈ ఆర్డర్ ఏంటి అంటే ఇట్ ఎఫెక్ట్స్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్, H1s కానీ, L1s కానీ, వాళ్ళ డిపెండెన్స్ కానీ, H4 పైన ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఓన్లీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎఫెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి H1B వర్కర్స్, H4 వాళ్ళ డిపెండెన్స్ కానీ, L1s వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ 2 ప్రొక్లమేషన్ ఆర్డర్స్ లో ఎక్కడ కూడా దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ ఆర్ ఎనీవన్ హూ ఇస్ ట్రైయింగ్ టు కమ్ హియర్ ఆన్ బిజినెస్ వీసా. అంటే టూరిస్ట్ కానీ, బిజినెస్ పైన కానీ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళందరికీ ఎవరికి ఎఫెక్ట్ లేదనమాట. ఇందులో కూడా దేర్ ఆర్ సర్టన్ ఎగ్జామ్షన్స్ దట్ కెన్ బి ఆర్ బీయింగ్ మేడ్. ఎలా అంటే ఇఫ్ somebody వర్కింగ్ ఇన్ ఆన్ H1B and they would be assisting with the COVID-19 research కానీ, health care industry లో కానీ, or if we can show that a person వాళ్ళు హైర్ చేయడం వల్ల యుఎస్ ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుందని చూపిస్తే కానీ వాళ్ళకి ఇంకా స్టిల్ వీసా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ అగైన్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో దిస్ మేడ్ బై ది యుఎస్ వీసా కాన్సులేట్ లో ఆఫీసర్ డెసిషన్ తీసుకుంటాడు వెదర్ దే ఆర్ ఎగ్జామ్ట్ ఆర్ నాట్. ఈ ఆర్డర్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది యుఎస్. ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్స్
చెప్పండి. మీరు ఇందాక లైక్ అంటే H1 వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ప్రొక్లమేషన్ ఏంటంటే కనుక H1 వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది? H1 ఎక్స్టెన్షన్స్ కి చాలా మంది అప్లై చేసుకున్నారు మన జూన్ తర్వాత కూడా. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నేను వింటుంది కొంతమంది జాబ్స్ అయిపోతున్నాయి ఇప్పుడు. H1 వాళ్ళకి జాబ్స్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఎట్లాగంటే హౌ దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్ లైక్ నార్మల్లీ 30 డేస్ 60 డేస్ టైం ఫ్రేమ్ ఉంటుంది. బట్ ఈ సిట్యుయేషన్ లో ఎంత టైం దే కెన్ స్టే హియర్? ఓకే. సో ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ దోస్ హు ఆర్ ఆల్రెడీ హియర్. సో ఎక్స్టెన్షన్స్ కి ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ కి సంబంధం లేదు. కాకపోతే ఒకసారి ఒక H1B వర్కర్ జాబ్ పోయిందంటే 60 డేస్ లో దే ఎదర్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్, వేరే జాబ్ అన్న వెతుక్కోవాలి, లేదు అంటే వాళ్ళ వేరే స్టేటస్ కన్నా చేంజ్ కావాలి, లేకపోతే కంట్రీ వదిలి పెట్టి వెళ్ళిపోవాలి. సో ఆ 60 డేస్ లో ఏ చేంజెస్ లేదండి. ఓకే. కాకపోతే దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ H1B వర్కర్స్. సో వాళ్ళు కొంతమంది పార్ట్ టైం H1 కూడా అలౌడ్. సో వాళ్ళ ఎంప్లాయర్ ఒకవేళ దే కెనాట్ అఫోర్డ్ టు కీప్ దెమ్ ఫుల్ టైమ్, దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ పార్ట్ టైం H1Bs, ఆర్ దే హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ చేంజింగ్ యువర్ స్టేటస్ టు B1 B2. చాలా మంది H1B వర్కర్స్ వాళ్ళ పిల్లలు స్కూల్ పోతున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే దే మే హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ హియర్, దే కెనాట్ జస్ట్ లీవ్ లైక్ దట్, రైట్? వాళ్ళకి ఇదర్ దే హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ చేంజింగ్ టు H4A కానీ B1 B2 కి కానీ చేంజ్ అవడానికి ఛాన్స్. మళ్ళీ వాళ్ళకు జాబ్ వచ్చినప్పుడు దే కెన్ ఆల్వేస్ గో గెట్ బ్యాక్ టు H1. సో మీరు చెప్పేది ఎందుకంటే ఒక H1 వాళ్ళకి టెంపరరీగా H1 ఇచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు? టెంపరరీగా దే కెన్ గో ఆన్ టు డిఫరెంట్ స్టేటస్ ఆర్ దే కెన్ వర్క్ పార్ట్ టైం. మరి డిఫరెంట్ స్టేటస్ కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు H1 మీద ఉండేసి డిఫరెంట్ స్టేటస్ కి వెళ్ళారు, అది కూడా ఎందుకంటే ఇప్పుడు అది ఎంత వ్యాలిడిటీ ఉంటుంది? అది టిపికల్లీ 6 months వరకు వాళ్ళకి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు B1 B2 అనుకోండి, వాళ్ళకి 6 months ఉంటుంది. దే హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ అగైన్ ఎక్స్టెండింగ్ ఇట్. ఓకే. ఇదే H4 వచ్చేసరికి వాళ్ళ స్పౌస్ H1 ఎంతవరకు వ్యాలిడ్ ఉంటే అంతవరకు దే కెన్ కంటిన్యూ టు స్టే హియర్ ఆన్ H4. మరి స్పౌస్ కూడా వర్క్ చేయట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ వర్క్ చేయనప్పుడు దెన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు చేంజ్ దర్ స్టేటస్ టు B1 B2. ఆ టెంపరరీగా ఉండి ఒకరికైనా జాబ్ వస్తే ఇమీడియట్లీ ప్రీమియం ప్రాసెసింగ్ లో H1 ఫైల్ చేసుకొని దెన్ అదర్ పర్సన్ విల్ ఫైల్ ఫర్ ద డిపెండెంట్ వీసా. మరి అప్పుడు ఇల్లీగల్ స్టేటస్ ఉండదు అంటే ఇద్దరు జాబ్ ఇల్లీగల్ స్టేటస్ ఉండదు. ఎందుకంటే సి యాజ్ లాంగ్ యాజ్ యూ ఫైల్ ద పిటిషన్ ఇన్ టైమ్లీ మేనర్ యు ఆర్ ఫైన్. అప్రూవల్ రావాల్సిన అవసరం లేదు. టైమ్లీగా పిటిషన్ ఫైల్ చేస్తే సరిపోతుంది. సో ప్రొక్లమేషన్ ఆర్డర్ వల్ల ఐ నో చాలా మందికి H1 స్టాంపింగ్ కి చాయిస్ లేదు. ఓకే. కాకపోతే ఒకసారి కన్సల్ట్ ఓపెన్ అయినాక దెర్ ఈస్ లైక్ ఇఫ్ ది H1B వర్కర్ కెన్ షో దట్ హిస్ work assignment will lead to economic development or like will create more employment in the US, then there is a good chance that they may be able to get a visa stamping. So for example ఒక టీమ్ లీడ్ ఉన్నాడు అనుకోండి, ఆ టీమ్ లీడ్ ఇఫ్ యూ కెన్ షో దట్ తను ఇక్కడ US కి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే that will lead to more employment అని చూపించగలిగితే there is a chance that they may be able to get a visa. అది చూపించాలంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎంబసీస్ ఓపెన్ అయినాక then they have to apply for a visa. Okay, అప్పుడు ఆఫీసర్ will ask them to provide if they would like to prove if they are exempt from this proclamation order. So ఒకవేళ అట్లా వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే then they have a good chance of getting a visa. Okay. సో అంటే అంతా చూస్తుండే మనకు అనిపిస్తుంది చాలా కన్ఫ్యూజన్ గా ఏంటంటే ఇప్పుడు అంతకుముందు H1 అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా చూసుకుంటే H1 నుంచి డిఫరెంట్ వీసాకి మైగ్రేట్ చేసి అక్కడ కొంతకాలం స్టే చేసి తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ H1 అప్లై చేసుకొని అప్పుడు పికప్ కాకపోతే పికప్ అని అవసరం లేదండి. అప్పుడు ఏంటి అంటే దే ఆర్ ఆల్రెడీ క్యాప్ ఎగ్జామ్ట్. ఇఫ్ దే వాళ్ళు ఎప్పుడైతే 1 year కన్నా ఎక్కువ H1 మీద ఉన్న వాళ్ళైతే దే ఆర్ టిపికల్లీ క్యాప్ ఎగ్జామ్ట్. Okay. So but before changing their status and doing all this stuff they have to check with an attorney, ఎందుకంటే I want to make sure they are cap exempt. So typically ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి H1 మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఎగ్జామ్ట్ ఉంటారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎవరైతే మొన్న H1 వచ్చిన వాళ్ళు ఉంటారో కొంతమంది ఎగ్జామ్ట్ ఉండకపోవచ్చు. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఈచ్ కేస్ సెపరేట్లీ. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది దే ఆర్ థింకింగ్ ఓకే H1 H4 స్టాంపింగ్ కూడా లేదు, H4 కూడా there is no exceptions available. So ఏమనుకుంటారు అంటే they are thinking of coming here on B1 B2 and then changing their status here. Okay, వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే proclamation order లో it clearly says that if somebody is trying to bypass a proclamation order, okay, by misrepresenting a fact. Misrepresentation ఇక్కడ ఏంటి అంటే when you are entering you are telling the officer that
మీరు B1 B2 మీద వస్తున్నట్టు చెప్తున్నారు, బట్ యువర్ ఇంటెన్షన్ ఈస్ టు చేంజ్ యువర్ స్టేటస్. ఓకే, గాట్ ఇట్. ఎస్పెషల్లీ వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉన్నారో H1 పైన ఆల్రెడీ ఇక్కడ ఉంటే, then there is a high chance that the officer might think that they are coming here only to change their status. So అట్లా చేసిన వాళ్ళని they could put in deportation, remote proceedings immediately. సో ప్రొక్లమేషన్ ఆర్డర్ లో అది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా లైక్ ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా మెటీరియల్ ఏమైనా దొరుకుతుంది మీ లా ఫామ్ లో కానీ, సోమరెడ్డి లా ఫామ్ లో వెబ్సైట్ లో కానీ, ఓకే దీస్ ఆర్ ద H1 అంటే మీరు చెప్పిన గైడ్ లైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఒక ఆర్డర్ లో లైక్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ గా ఎక్కడన్నా ప్లేస్ చేసిందండి? నేను పంపించగలుగుతానండి. I can, because we have all the notes. Absolutely. That is why I'm asking. You cannot ఇప్పుడు ఈ పెట్టేది ఏంటి అంటే చాలా మంది ఫారమ్స్ లో పెడతారు. అదేంటి అంటే దే మిస్, ఇప్పుడు ఒకవేళ ఆ సెంటెన్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకోండి, లీడ్ టు అదర్ థింగ్స్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్రొక్లమేషన్ ఆర్డర్ ఓన్లీ సస్పెండ్స్ H1s H4s ఇవన్నీ చెప్పేసరికి చాలా మంది నన్ను అడిగారు, కాల్స్ అడిగారు అనమాట. లేదా ఓకే మేము B1 మీద వచ్చేసేసి కెన్ చేంజ్ టు H4 రైట్. సో టిపికల్ గా మేము మెటీరియల్ అవుతే దే మే థింక్ దట్ ఓకే దట్ ఈస్ పాసిబిలిటీ అని. But when they ask us, we'll be able to clearly analyze it and tell them that okay, this is not this you have, these are the risks and చెప్పేసి. But I can definitely share a memo. Yeah, it will be nice అండి. రిలీజ్ చేస్తానండి, అంటే just to అంటే 1 page memo to so that అందర్ స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఒక 1 page memo రిలీజ్ చేశాను. Yeah, sure sir, that will be helpful for the entire Indian community అండి. Yeah, definitely. ఎందుకంటే నేను వింటున్నా నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇట్ విల్ బి నైస్ ఫ్రమ్ యూ లైక్ డెఫినెట్లీ. ఎవరైనా అట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు దే కెన్ ఆల్వేస్ ఈమెయిల్ మీ. కాల్స్ కన్నా ఐ ప్రిఫర్ ఈమెయిల్స్, అండ్ ఈమెయిల్ చేస్తే డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. అబ్సల్యూట్లీ అండి. చాలా అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న మొన్న చూసుకుంటే కనుక ఈ స్టూడెంట్స్ గురించి అని చెప్పేసి అలా లైక్ ఎట్లా అంటే ఆయనకి యూనివర్సిటీస్ లో ఏంటంటే ఇప్పుడు వర్చువల్ క్లాసెస్ ప్రతి వాళ్ళు కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రతి వాళ్ళు కూడా కోవిడ్ లైక్ వర్చువల్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఏం చేస్తుంటే కనుక దే హ్యావ్ టు గో ఆన్ సైట్ అండ్ డూ దేర్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కానివ్వండి పర్ఫార్మ్ చేయమని. బట్ అది వెళ్ళకపోతే కనుక ఇప్పుడు యూనివర్సిటీస్కి వెళ్ళకపోతే కనుక ఇప్పుడు వాళ్ళకి అంటే ప్రాబ్లం అది కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది కదా. లాస్ట్ 2 days పెట్టేసి చాలా సివియర్ గా ఉంది. అది దాని గురించి చెప్తారా? సో టిపికల్లీ ఎలా ఉంటుంది అంటే ఒక ఫుల్ టైమ్ స్టూడెంట్ F1 వీసా మీద ఉండాలి అంటే దే హ్యావ్ టు టేక్ 3 courses per semester. 3 courses అంటే 9 credit hours తీసుకోవాలి. Of course there are limited exemptions where they can take a reduced course. ఈ కోర్స్ వర్క్ ఏదైతే ఉందో విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ పర్సన్ కోర్సెస్. అంటే వీళ్ళు ఈ కోర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్ పర్సన్ గా అటెండ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది COVID-19 సిచ్యువేషన్ వల్ల, బికాస్ పీపుల్ కుడ్ నాట్ లైక్ వాట్ ఎవర్ రీజన్ రైట్, సో దే కెనాట్ అటెండ్ క్లాసెస్. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే SCVP అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ వీసా ప్రోగ్రామ్, ఓకే, విచ్ మానిటర్స్ ఆల్ ది స్టూడెంట్ వీసాస్, వాళ్ళ స్టేటస్ అవన్నీ మానిటర్ చేసేది ఏజెన్సీ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, దే ఇష్యూడ్ ఎ నోటిఫికేషన్ స్టేటింగ్ దట్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ సెమిస్టర్స్ 2020 అంటే ఈ 2 సెమిస్టర్స్ కి దే గేవ్ ఎగ్జామ్షన్స్ వేర్ ఇన్ పీపుల్ కెన్ జస్ట్ టేక్ ఆన్లైన్ కోర్సెస్, కంప్లీట్లీ ఆన్లైన్ కోర్సెస్ అలౌ చేస్తారు. ఓకే, we were under the impression that they will continue this for the fall also. Kani to our surprise yesterday they released certain modifications, okay, for the fall semester which is going to start in August. Right, typically August of fall semester start అవుతుంది. Correct. ఆ fall semester కి ఏమన్నారంటే ఇట్లా they said like okay, completely online course తీసుకుంటే the person cannot maintain their F1 status in the US. ఓకే, సో ఏ యూనివర్సిటీ అయితే కంప్లీట్లీ ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుందో ఆ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు దే హ్యావ్ టు ఎయిదర్ లీవ్ ద కంట్రీ ఆర్ దే హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ స్కూల్ దట్ డస్ ఆఫర్ ఇన్ పర్సన్ క్లాసెస్. ఓకే, ఓకే, సో వీళ్ళు ఈ ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ చేసే యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ F1 visas now. ఓకే, దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కంట్రీ. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు లీవ్. ఓకే, వెళ్ళకపోతే దే కుడ్ బి పుట్ వెళ్ళకపోతే దే హ్యావ్ టు either change to different university or
అది కూడా చేయకపోతే దే కుడ్ బి పుట్ ఇన్ రిమూవల్ ప్రొసీడింగ్స్, అంటే వాళ్ళు కోర్సులో పంపించే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఈ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఓన్లీ లైక్ స్టూడెంట్స్ ఫ్రమ్ అంటే అవుట్ ఆఫ్ లైక్ ఏంటంటే ఇండియా నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, వీళ్ళకైనా ఇంపాక్ట్, లేదంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఉండే సిటిజన్స్ కూడా ఇంపాక్ట్ ఉంది? సిటిజన్స్ కి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే దిస్ ఓన్లీ రిగార్డింగ్ F1 స్టూడెంట్స్ కదా. F1 M1 వాళ్ళకి మాత్రమే ఇది ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకు స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకవేళ ఇప్పుడు కొన్ని మంచి యూనివర్సిటీస్ దే మే బి డెఫినెట్లీ ఆఫరింగ్ ఓన్లీ ఆన్లైన్ కోర్సెస్. అంటే ఎస్పెషల్లీ మాస్టర్స్ లెవెల్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, చాలా క్లాసెస్ లో ఉన్న వాళ్ళు అమెరికన్స్ దే విల్ బి వర్కింగ్ అండ్ స్టడీయింగ్. ఓకే, సో వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్ టు అటెండ్ క్లాసెస్ డ్యూరింగ్ బికాస్ ఆఫ్ ది కోవిడ్. ఇప్పుడు బ్యాచిలర్స్ కోర్స్ అనుకోండి, వాళ్ళు కాలేజ్ లో ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు స్టే ఆన్ క్యాంపస్ అండ్ స్టడీ. వెరస్ మాస్టర్స్ లెవెల్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు they will be working outside, most of the people, right? So it is not always possible for universities to offer in-person classes. So itla unnappudu endi ante ee student evaithe unnaro, if they are from a good university, then I would recommend that they go back to India or any other country like of their choice, take the courses from there. Okay, intaku ela ante okavela if a person is outside the country, అంటే యుఎస్ నుండి 5 months కనుక అబ్సెంట్ ఉంటే వాళ్ళ సేవింగ్స్ టర్మినేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ తీసేశారు, అంటే COVID-19 సిచ్యువేషన్ వల్ల. సో దే కెన్ స్టే ఇన్ ఇండియా ఆర్ వేర్ ఎవర్, రైట్, ఫర్ లాంగర్ దెన్ 5 months పీరియడ్, కంటిన్యూ దేర్ ట్రైనింగ్, దేర్ కోర్సెస్ ఆన్లైన్. ఈ కోర్సెస్ కూడా దే డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ ఫుల్ టైమ్ కోర్స్. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దే కెన్ ప్రూవ్ దట్ they don't have sufficient internet access, ఆన్లైన్ యాక్సెస్ కానీ లేదు కాకుండా, లేకపోతే ఆ టైంకి అన్ని కోర్సెస్ ఆఫర్ చేయకపోతే, అన్ని కోర్సెస్ ఆన్లైన్ ఆఫర్ చేయడం ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్, రైట్, సో వాళ్ళకి ఏంటి అంటే చాలా మంది నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కొన్ని కోర్సెస్ కి, అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు ఆఫర్ దెమ్ ఆన్లైన్. కంప్యూటర్ సైన్స్ కి వచ్చేసరికి ఇట్స్ లిటిల్ మోర్ ఈజియర్. మీరు అన్నట్టుగా ఏంటంటే అన్ని కోర్సులు ఆన్లైన్ చేయలేకపోవచ్చు, బట్ సమ్ ఆఫ్ ద కోర్సెస్ ఏంటంటే దే కెన్ డు ఆన్లైన్, లైక్ ఐటీ కానివ్వండి, ఇట్లా కొన్ని చేసే అవకాశం ఉంది. బట్ ఎందుకు అంటే అసలు ఇప్పుడే ఇట్లా అంటే కనుక ఆర్డర్స్ రిలీజ్ చేయటం, ఇదేమన్నా మీ ఉద్దేశం ఏదన్నా లైక్ ఏంటంటే పొలిటికల్ ఎలక్షన్స్ కి బిఫోర్ ఈ స్టంట్ ఏదైనా ఉందని దాని గురించి అని అనుకుంటారు? ఇక్కడ వాళ్ళు ఇచ్చే రీజనింగ్ ప్రకారం ఏంటి అంటే, దే వాంట్ ఆల్ ద మార్కెట్స్ టు ఓపెన్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ కావాలి, స్టూడెంట్స్ లైక్ యూనివర్సిటీస్ ఓపెన్ కావాలి, అవన్నీ ఓపెన్ కావడానికి చేస్తున్నారు. నౌ ప్రిటీ మచ్ అన్ని చాలా మటుకు యూనివర్సిటీస్ దే ఆర్ డిపెండెంట్ అపాన్ ది ఫీస్ దట్ దే కలెక్ట్ ఫ్రమ్ ఫారెన్ స్టూడెంట్స్. ఓకే, నిన్నటి వరకు ఈ మెమో వచ్చేంత వరకు there were very few number of universities that were willing to go full online. Sorry, in person. They were all willing to do online courses. But now, since this is going to affect F1 workers, who will be actually bringing most of the funds to the school, they are forced to open the school, the colleges now. Yeah. But actually, which is what the Trump administration wants. నాకు అర్థమైంది ఒక పాయింట్. ఇక్కడ ఏంటంటే కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ని మీరు చెప్పినట్టుగా ఫండ్స్ కోసమని చెప్పేసి అని ఇట్లా దే ఆర్ ఇన్సిస్టింగ్ టు ఓపెన్ ద కాలేజెస్ అండ్ ఆల్ పీపుల్ గో టు ద కాలేజ్. బట్ అట్ ద సేమ్ టైమ్ H1 వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ గా ట్రంప్ ఏం చేశారంటే, ట్రంప్ గవర్నమెంట్ లైక్ H1 వాళ్ళకి ఇప్పుడు లైక్ స్టే ఇచ్చారు, పాస్ చేశారు కదా, ఆల్ H1s పాస్డ్ ఫర్ నౌ అంటిల్ డిసెంబర్ సమ్ టైమ్ ఫ్రేమ్. అండ్ దానికి ఇప్పుడు H1s కూడా ప్రాసెసింగ్ చేసుకుంటే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. గుడ్ క్వశ్చన్. వాళ్ళు December 31st వరకు చెప్పింది ఏంటంటే వీసాస్ అక్కడ వీసా స్టాంపింగ్ ఇవ్వట్లేదు. రెవెన్యూ జనరేట్ అయ్యేది ఇక్కడ యుఎస్సిఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైల్ చేసే వాటితో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అగైన్ ఈ ఎఫెక్ట్స్ వల్ల ఆల్రెడీ యుఎస్సిఎస్ తో 60% ఆఫ్ ది ఎంప్లాయీస్ ని ఫర్లో చేయాల్సి వస్తుంది. They are not looking at the administration is not looking at the long term effects of these proclamation orders. Okay. మేము ఇంకా చూసుకుంటే మీరు యాక్చువల్లీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ లో జాబ్స్ పోయిన జాబ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ దీస్ జాబ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ టిపికలీ పర్ఫార్మ్ బై దీస్ ఆర్ బ్లూ కలర్ జాబ్స్ మోస్ట్లీ,
right? These are all Okay. performed by people who do not even have a bachelor's degree. Mhm. H1s అందరూ high level jobs. These actually create more employment. కానీ whether it's elections అంటే అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, they are actually misinformed. Okay. Okay, because of which we are seeing such proclamation orders. Immigrants H1B workers untene the company will grow, because the country will grow, because US is a country of innovation. If ఈ టాలెంట్ ని హోల్డ్ చేయకపోతే what will happen? Projects will go outside. Okay, got it. Yeah. So ఇప్పుడు మనకు తెలిసిన క్లయింట్స్ కూడా చాలా మంది ఉన్నారు. If they are not able to bring the H1B workers here, they are just sending the work to somewhere else. బట్ మీరు అల్టిమేట్ గా ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్న F1 వీసాలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? లైక్ ఎట్లాంటి ఆయనకి యూనివర్సిటీ ఎక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన యూనివర్సిటీస్కి వెళ్ళేసి ఆన్ సైట్ స్టడీ బెస్ట్ లేదంటే సెకండ్ ఆప్షన్ 2 గోయింగ్ బ్యాక్ టు ఇండియా, అక్కడ ఏదైనా ఆన్లైన్ లో చేసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే వాళ్ళ వీసాలు తీసుకుని రావాలంటే వాళ్ళు కూడా చాలా టఫ్ గా ఉంటుంది, అంటే వాళ్ళు కూడా చాలా టఫ్ గా ఉండొచ్చేమో కదా. అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ స్టూడెంట్స్, F1 స్టూడెంట్స్? So ఇందులో let us categorize them. First we'll discuss about the OPT. Those students who are on OPT ఇలా ఉన్న వాళ్ళకి this does not affect. Okay, ఇంకొకటి SCVP క్లియర్ గా రెగ్యులేషన్స్ ఇష్యూ చేశారు. ఏమని అంటే OPT లో ఉన్న వాళ్ళు కూడా దే కెన్, ఇప్పుడు చాలా మంది లైక్ OPT లో ఉంటే యూ కెనాట్ బి వితౌట్ జాబ్ ఫర్ మోర్ దెన్ 5 months, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ OPT వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే OPT పర్సన్ కెన్ వర్క్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో, అంటే ఇండియాలో నుండి కూడా OPT ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ది ఎంప్లాయర్ ఈస్ ఏబుల్ టు షో హౌ దే ఆర్ ఏబుల్ టు సూపర్వైజ్ అండ్ ట్రైన్ ది బెనిఫిషియరీ. ఎందుకంటే OPT రెగ్యులేషన్ ప్రకారం దే హ్యావ్ టు సూపర్వైజ్ ద బెనిఫిషియరీ అండ్ ట్రైన్ దెమ్, రైట్? సో ఒకవేళ ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఇండియాకి వర్క్ చేసినా స్టిల్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ OPT ఎంప్లాయ్మెంట్. దేర్ సివిస్ విల్ నాట్ బి టర్మినేటెడ్. వన్ క్వశ్చన్ సార్, ఏమనుకోకపోతే ఇక మీరు అన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు F1 వీసా నుంచి స్టూడెంట్ వీసా నుంచి OPTకి వెళ్ళొచ్చు అంటున్నారు మీరు. అది లైక్ చాలా ఈజీ ప్రాసెస్ అది? వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యే ముందు దే విల్ జస్ట్ అప్లై ఫర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్. బట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు, 2 సెమ్స్ కంప్లీట్ చేశారు, థర్డ్ సెమిస్టర్ లో వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాట్ ఈస్ దేర్ స్టేటస్? గుడ్ క్వశ్చన్. సో వాళ్ళు ఏంటి అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. కొంతమంది బయటకు వెళ్ళొచ్చు. ఓకే, బయటకు వెళ్ళి దెన్ దే కెన్ ఈవెన్ డూ దేర్ OPT వర్క్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ, అంటే OPT ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఒక రిస్క్ ఏంటి అంటే మళ్ళీ ఎప్పుడు ఏ ప్రొక్లమేషన్ ఆర్డర్ వస్తుందో తెలియదు, వాళ్ళకి స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ స్టూడెంట్స్ టు చూస్ యూనివర్సిటీస్ వేర్ దే వుడ్ ఆఫర్ సమ్ ఇన్-పర్సన్ కోర్సెస్ సో దే కెన్ కంటిన్యూ స్టేయింగ్ హియర్. ఓకే, కాకపోతే SCVP లో మాత్రం వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, యూ కెన్ బి డూయింగ్ ది OPT ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ కూడా అని చెప్పేసి. అంటే OPT వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆన్లైన్ కోర్సెస్ చేసి అక్కడ కూడా చేయడానికి ఉంది కోర్స్, లైక్ అంటే వర్క్ చేయడానికి కూడా ఉంది అన్నమాట, అట్లా చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఆ 983 ఫార్మ్ ఉంటుంది కదా, అందులో కూడా యూ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఇది వర్క్ లొకేషన్ కాకుండా యూ జస్ట్ సే ద పర్సన్ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ అబ్రాడ్, విచ్ ఇస్ అలౌడ్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచో, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ ఫీ పే చేశారు థర్డ్ సెమిస్టర్ కి, అండ్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ ఆన్లైన్ లో చేస్తే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సార్? అడ్వాంటేజ్ అంటే నేనేం లేవండి. ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ కోవిడ్ సిచ్యువేషన్, సో దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వాళ్ళకి బయటకు వెళ్తే ఏముంటది, లైక్ ఈ ఆర్డర్ మూలన ట్రాన్స్ఫర్ అయితే అన్ని క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయితే నమ్మకం లేదు. అదే ఈ ఆర్డర్ మూలన ఎవరికి ఉపయోగం? ఏంటండి ఈ ఆర్డర్ అంటే ఇట్లా చేయటం వలన ఏదైనా అంటే అమెరికాకి అంటే US బేస్డ్ ఉన్న ఏమీ ఉపయోగం లేదు. ఇట్ యాక్చువల్లీ హర్ట్స్. కాకపోతే ఒకటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మాత్రం ఇట్ విల్ బి హెల్పింగ్ దెమ్. ఎందుకు అంటే దిస్ ఈస్ ఫోర్సింగ్ ఆల్ ద యూనివర్సిటీస్ టు ఓపెన్ in-person classes, right? ఇది లేకపోతే చాలా మటుకు they would not have had in-person classes, but now because of this order చాలా మటుకు యూనివర్సిటీస్ they will have to conduct in-person classes. Okay, I'm definitely sure there could be more lawsuits on this one. We don't know yet. ఎందుకు అంటే they are playing with public health. Exactly, yeah. And అందరికి especially lot of people have already paid the fees
and they cannot stop their coursework in the middle, and they'll be Correct. forced to go back to school, right? Correct. So వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో there is a high chance of spreading the virus. Right. So there is a good chance that there could be a lawsuit on this one. సో మీ లా ఫర్మ్ నుంచి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా ఆ విధంగా? మేము అంటే ఐఎమ్ టాకింగ్ టు అదర్ పీపుల్ రైట్ నౌ. వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ వేరియస్ లీగల్ ఆర్గ్యుమెంట్స్ దట్ వీ కుడ్ మేక్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దిస్ వన్. సో అట్లాగే ఇప్పుడు మనం అంటే మనకి F1 స్టూడెంట్స్ నుంచి బయటకు వచ్చేసి లైక్ ఇప్పుడు మనం ఓపీటీ వాళ్ళు ఉన్నారు. ఓపీటీ వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ ఉండిపోతుందండి ఈ ఆర్డర్స్ ప్రొక్లమేషన్ వల్ల? లైక్ ఓపీటీ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ లేదండి. దే ఆర్ ఫ్రీ టు వర్క్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఈవెన్ సిపిటి వాళ్ళకి కూడా లైక్ బికాస్ సిపిటి లో ఉన్న వాళ్ళకి టిపికల్లీ దే హ్యావ్ ఎ హైబ్రిడ్ మోడల్. వాళ్ళ సిపిటి ఇష్యూ చేసే స్కూల్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే హైబ్రిడ్ మోడల్, అంటే ఇన్ పర్సన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ. ఓకే, as long as the university అంటే ఆ సిపిటి ఇష్యూ చేసే యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో, if they can prove that the CPT program is an integral part of their coursework, okay, and ఇంకోటి ఏంటి అంటే బెనిఫిషియరీ షుడ్ నాట్ బి టేకింగ్ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్. అంటే సెమిస్టర్ లో కొద్ది రోజులైనా కానీ కొన్ని క్లాస్ అయినా దే హ్యావ్ టు గో ఇన్ పర్సన్. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళు కంపల్సరీ I-20 మీద క్లియర్గా స్టేట్ చేయాలి ఏంటి అంటే ది బెనిఫిషియరీ ఇస్ నాట్ టేకింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ దెన్ మినిమం రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ప్రోగ్రామ్. అంటే ఈ F1 స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో దే హ్యావ్ టు టేక్ మినిమం నంబర్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్, ఓకే, టువర్డ్స్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఓపీటీ స్టూడెంట్స్ ఇప్పుడు H1 కి అప్లై చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమీ లేదండి. OPT స్టూడెంట్స్ H1 అప్లై చేసుకుంటే యాజ్ లాంగ్ యాజ్ దే హావ్ బీన్ మెయింటైనింగ్ దర్ OPT స్టేటస్, అంటే సో OPT పైన ఉంటే యూ హ్యావ్ టు బి వర్కింగ్ ఇన్ ది సేమ్ ఫీల్డ్ లో వర్క్ చేయాలి, ప్లస్ యూ కెనాట్ బి అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అవన్నీ క్లియర్ గా చేసుకుంటూ వస్తే దే ఆర్ ఫైన్. ఓకే, సిపిటీస్ కి మాత్రం చాలా మందికి RFEs వస్తున్నాయి సిపిటి మీద వర్క్ చేసే వాళ్ళకి. ఎందుకంటే they want to make sure that the CBT program integral part, నేను చెప్పాను కదా ఇప్పుడు ఇవన్నీ రిలేషన్ మీట్ కావాలి, ప్లస్ ఆ యూనివర్సిటీకి ఎలా వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేది న్యూయార్క్ లో ఉంటుంది, కాలేజ్ ఏమో కాలిఫోర్నియాలో ఉంటుంది, రైట్? సో యూ హ్యావ్ టు షో హౌ దే ఆర్ ఏబుల్ టు బోత్ మేనేజ్ బోత్ వర్క్ యాజ్ వెల్ యాజ్ స్కూల్. అవన్నీ చూపించాలని చెప్పేసి RFEs వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబ్లీ దే షుడ్ బి ఫైన్. ఇవన్నీ క్లియర్ డాక్యుమెంట్ చేస్తే దే కెన్ గెట్ త్రూ ఇట్. సో అట్లాగే మీరు అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ వాళ్ళ గురించి, F1 స్టూడెంట్స్, ఓపీటీస్ గురించి, అలాగే మొన్న రైజ్ అయిన ఈ ఇష్యూస్ F1 స్టూడెంట్స్ గురించి చెప్పారు. సో అల్టిమేట్ ఫైనల్ గా మన ఇండియన్ కమ్యూనిటీకి అంటే కనుక ఈ వీసాల గురించి ఇబ్బందులు పడే వాళ్ళకి అంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఓకే, దిస్ విల్ బి రివిజిటెడ్ ఎవ్రీ 60 days. ఓకే, మొన్న June 24th రోజు నుంచి ఒకసారి, అంటే ఈ July 24th లోపల దే విల్ విజిట్ ఇట్ వన్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ 60 days దే విల్ రివిజిట్ ఇట్. మార్కెట్ కండిషన్స్ బట్టి ఇది చేంజ్ కావచ్చు. ఓకే, డెఫినెట్లీ H1s లేకుండా కంట్రీ మాత్రం నడవదు. ఓకే, F1 స్టూడెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్, బికాస్ ఇప్పుడు F1 స్టూడెంట్స్ ఇప్పుడు ఆపితే ఇట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. H1s కన్నా you will see the effect immediately, but F1s ని ఆపితే you will see a long term effect. ఇప్పుడు like we are already in like $1.4 billion debt, right? చాలా యూనివర్సిటీస్ లో they are struggling with funding, because ఎందుకంటే taxes అన్ని స్టేట్స్ కి taxes తగ్గినాయి, యూనివర్సిటీస్ కి ఫండ్స్ అలొకేషన్ తగ్గింది, they are already struggling, right? ఫారెన్ నుంచే వచ్చే స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ ఫీ పే చేస్తారు, వాళ్ళ నుంచే మొత్తం యూనివర్సిటీస్ అనే, right? They cannot stop these students. Okay, ఇవన్నీ చేస్తే it will negatively affect, and like అంటే it's not only ఇప్పుడు ఎఫెక్ట్ కాదు, ఈ లాంగ్ టర్మ్ కూడా it will create perception that okay, it's not secure to study in US అన్నట్టుగా ఆ పర్సెప్షన్ వచ్చేస్తుంది. So definitely I'm pretty sure things will change, right, once we are done with the elections. Yeah. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు మన అంటే లైక్ అంటే సో నేనంటే భయపడాల్సిన అవసరం లేదండి, ఇది ఆల్ టెంపరరీ. ఓకే, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ జస్ట్ మేక్ ష్యూర్ వి ఆర్ ఆల్ సేఫ్. ఓకే, అండ్ ఐ నో సమ్ లైక్ లాట్ ఆఫ్ అందరి కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది ఈ టైంలో, బట్
it's all temporary and things will get back to normal soon. Yeah, after the election. Yeah. ఆఫ్టర్ సో ఇంకా అదేనండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అంతా కూడా. సో యాక్చువల్ కొన్ని గైడ్ లైన్స్ అంటూ మీ అంటే యాక్చువల్ గా లైక్ ఎట్లా అంటే కనుక ఇదంతా కూడా ఎలా ఉందంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది, ప్రతి వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. అంటే కనుక H1 నుంచి మీరు ఇంకో వీసాకి వెళ్ళమంటున్నారు, లైక్ ఏంటంటే అట్లా F1 నుంచి మైగ్రేట్ అలా అయితే ఒక స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ పర్టికులర్ డాక్యుమెంటేషన్ కానీ ఏదైనా ఉందనుకోండి, దట్ విల్ బి గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అండి. అలాగే ఒకవేళ వర్క్ ఆన్ సంథింగ్ లైక్ దట్. కాకపోతే ఒకటే ఒక ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ చూసేసి డైరెక్ట్ ఫాలో అయిపోయి అంటే ఈచ్ కేస్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్, రైట్? బట్ డెఫినెట్లీ వాళ్ళు ఎవరి క్వశ్చన్ మేము గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తాము. అండ్ దెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దే కెన్ ఆల్వేస్ బిఫోర్ దే చెక్ విత్ us, they should not make a decision based on the guidelines. Okay. Guidelines మేము definitely చేస్తాము and then we will try to do our best to help. And what is the way to contact you people అండి? So the best thing to do is to email us at info@somireddylaw.com, info@somireddylaw.com, or మన వెబ్సైట్ కి వెళ్ళైనా సరే they can schedule a consultation or like just send an email. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. సో ఇది మన సోమిరెడ్డి గారు చెప్పిన అడ్వైజెస్ కానివ్వండి. అంటే ఈ లా ఏంటంటే ప్రతిరోజు ఇన్స్టెంట్ గా లైక్ వీక్లీ ఒకసారి చేంజ్ అవుతుందో లేదంటే కనుక ఇప్పుడు మంత్లీ ఒకసారి చేంజ్ అవుతుందో తెలియట్లేదు. జస్ట్ మనకి ఏంటంటే బట్ ఉన్న ప్రికాషన్ అయితే కనుక లైక్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవచ్చు మొత్తం కూడా. దట్స్ వాట్ సోమిరెడ్డి గారు ఈస్ టెల్లింగ్. రాజశేఖర్ బసవరాజు, వాషింగ్టన్ DC. Thank you very much, Somireddy. Thank you. We'll meet you later. When changes unte definitely we'll meet you again like in a month or two. Thank you so much.